ఇదే ఏకే బిర్యానీ వాళ్ళ సెంట్రల్ కిచెన్ అనమాట. ఫస్ట్ ఇక్కడికి చికెన్ అంతా వస్తుంది. చికెన్ వచ్చిన తర్వాత ఇదంతా ఆర్ఓ వాటర్ అనమాట. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్తో వీళ్ళు చక్కగా ఈ చికెన్ అయితే చాలా నీట్గా హైజీన్ కండిషన్లో క్లీనింగ్ అయితే చేస్తుంటారు. మొత్తం ఇది మెయిన్ సెంట్రల్ కిచెన్ ఏంటంటే ఫుల్లీ ఎక్విప్మెంట్తో లోడ్ అయి ఉన్న కిచెన్ అనమాట. ఎటు చూసినా మొత్తం అలా 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 పొయ్యిల మీద ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఏంటి అంటే రైస్ మొత్తం కూడా అంటే హాఫ్ బాయిల్ దీంట్లో అవుతుంటుంది. రైస్ మెయిన్ ఫస్ట్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో కిచెన్ అది ఈ కిచెన్లో ఏం చేస్తుంటారంటే చికెన్ ఇవన్నీ కూడా మ్యారినేట్ చేయడం కానీ ఇవన్నీ అంతా కూడా ఇక్కడ రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ హాఫ్ బాయిల్ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఆ పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యిలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి చూడండి. ఎందుకంటే జనరల్గా మనకి గ్యాస్ పొయ్యి చూసుకుంటే ఒకే చోట నుంచి మంట వస్తుంది. వీళ్ళు యూజ్ చేసే పొయ్యి మొత్తం గిన్నె మొత్తానికి తగిలేలాగా లేయర్లుగా ఆ మంట వచ్చేటట్టు గ్యాస్ పొయ్యి అయితే ఇక్కడ డిజైన్ చేయబడింది. మొత్తం చివరి నుంచి మధ్యలోని ఆ చివరి వరకు కూడా ఈ మంట అయితే మాత్రం పూర్తిగా వ్యాపించి ఆ లోపల ఉన్న బిర్యానీ ఆ పీసెస్ ఇవన్నీ కూడా మసాలా ఇదంతా కూడా నీట్గా పట్టి బాగా మగ్గి బిర్యానీ అయితే తయారవుతుందన్నమాట.